హైదరాబాద్ చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్తో ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి భారీ ఎత్తున చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డంగా గోడ కట్టి రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్స్ వేధించడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డిని నియంత పాలన సాగదు, నీ నియంత పాలన నీ నియోజకవర్గం నుండే ప్రారంభమైంది. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. సైడ్ దీనోళ్ళంతా చెర్లపల్లిలో సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు, మా సోదరుడు, కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కూడా కొట్టుకుపోయినారు. కానీ నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు వాళ్ళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చేయని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే